9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం అరటి పిందల ఫ్రై చేసుకుందాం. ఈ అరటి పిందల ఫ్రై మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అరటి పిందలు అండి ఇవి. ఇలా కట్ చేసుకుని ఒక్కొక్కటి ఇలా ఈ చివర కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్నాక ఇట్లా పీస్ తీసేసుకుందాం. నారలాగా వస్తుంది. ఇలా తీసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి. మొత్తం ఇదే విధంగా చేసుకుందాం. ఈ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. ఉడకటం మొదలెట్టినాక 2 నిమిషాలు ఉడికితే చాలు, మెత్తబడిపోతాయి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 అర లీటర్ వాటర్ పోసి ఉడికించుకుందామండి. స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నానండి. 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిందండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 కరివేపాకు రెబ్బలు, 1 ఉల్లిపాయ సన్నగా కోసుకున్నానండి. 2 పచ్చిమిర్చి సన్నగా కోసాను. ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించుకుందామండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు. ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు కూడా వేసానండి. ఉప్పు పసుపు కూడా నీళ్ళ ద్వారా కొంత పోతుందండి, కొంత ముక్కలుగా పడుతుంది. అందువల్ల మళ్ళీ వేసుకుంటున్నాను. 2 చిన్న టమాటాలు కట్ చేసుకున్నానండి సన్నగా. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ అండి. 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అరటి పిందలు ఉడికినాయండి. ఇట్లా మెత్తగా ఉడకాలి. వాటర్లో ఉడకటం మొదలెట్టినాక 2 నిమిషాల్లో ఉడికిపోయినాయి. ఈ విధంగా ఇవి వేసుకుందాం. ఇప్పుడు ఇది 2 నిమిషాలు వేగనిద్దామండి. మసాలా ముక్కలకు పట్టాలి. 2 టీ స్పూన్ల కారం వేసుకుందామండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. వేగిపోయిందండి. కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. అరటి పిందల ఫ్రై రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.